మీ కర్తాళ ధ్వనులే మంగళవాద్యాలని చెప్పి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా అంబరాన్నంటే సంబరంలాగా ఈ నంది నాటక ఉత్సవాలకి శుభారంభంగా మహోత్సవ సభను ప్రారంభించుకోబోతున్నాం. కొద్ది క్షణాల్లో ఈ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఈ గర్తపురి ఎప్పుడు కూడా సాహితీ సిరి, సంగీత లహరి, పద్యవిరి గర్తపురి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ధర్మాన్ ప్రసాదరావు గారు, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ మరియు గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అలాగే శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, గౌరవనీయులు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి, అలాగే శ్రీమతి కత్తెర హెనీ కృష్ణ గారు, గౌరవనీయులు చైర్పర్సన్ జిల్లా పరిషత్ గుంటూరు శ్రీ కావటి మనోహర్ నాయుడు గారు, గౌరవనీయులు మేయర్ నగరపాలక సంస్థ గుంటూరు శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు, గౌరవనీయులు ప్రభుత్వ విప్పు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి, అలాగే విశిష్ట అతిథులు శ్రీ మోపిదేవి వెంకటరమణారావు గారు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు, శ్రీ ఆళ్ల అయోధ్యరామరెడ్డి గారు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు, శ్రీ గల్లా జయదేవ్ గారు, గౌరవనీయులు లోక్సభ సభ్యులు గుంటూరు, అలాగే సభాధ్యక్షులు షేక్ మహమ్మద్ ముస్తఫా గారు, గౌరవనీయులు శాసనసభ సభ్యులు గుంటూరు తూర్పు నియోజకవర్గం, అలాగే ఆత్మీయ అతిథులు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు, గౌరవనీయులు శాసనమండలి సభ్యులు కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం, శ్రీమతి టి కల్పలత గారు, గౌరవనీయులు శాసనమండలి సభ్యురాలు కృష్ణా గుంటూరు జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గం, అలాగే శ్రీ మురుగుడు హనుమంతరావు గారు, గౌరవనీయులు శాసనమండలి సభ్యులు శ్రీ చంద్రగిరి యేసురత్నం గారు, గౌరవనీయులు శాసనమండలి సభ్యులు, అలాగే శ్రీమతి పంచుమతి అనురాధ గారు, గౌరవనీయులు శాసనమండలి సభ్యురాలు, శ్రీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు మంగళగిరి, శ్రీ కిలారి వెంకట్రోసయ్య గారు, గౌరవ శాసనసభ్యులు పొన్నూరు, శ్రీ అన్నావత్తున్ శివకుమార్ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు తెనాలి, శ్రీమతి మేకతోటి సుచరిత గారు, గౌరవనీయులు శాసనసభ్యురాలు ప్రతిపాడు ఎస్సీ, శ్రీ మద్దాళి గిరిధర్రావు గారు, గౌరవ శాసనసభ్యులు గుంటూరు పశ్చిమ, శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారు, గౌరవ శాసనసభ్యురాలు తాడికొండ ఎస్సీ. ఈ అతిథులందరూ కొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణానికి విచ్చేస్తారండి. శ్రీ పోసాని కృష్ణమురళి గారు, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ, వారు విచ్చేసి కళాకారులను పూర్ణకుంభంతో తీసుకొచ్చి సభలో ఆశీనులు చేశారండి. పూర్ణకుంభం భూగోళానికి ప్రతీక. అందులో ఉండేటువంటి ఓషధులు, వృక్షాలు, నదులు, దివ్యక్షేత్రాలు అన్నిటితోటి కూడా మనం వాళ్ళని కళాకారులను ఆశీర్వదించుకున్నామండి. అలాగే శ్రీ టి విజయ్ కుమార్ రెడ్డి గారు, ఐఏఎస్, వీరు మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ, శ్రీ మట్లి వేణుగోపాల్ రెడ్డి గారు, ఐఏఎస్, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్స్ గుంటూరు. వీరందరూ కూడా కొద్ది క్షణాలు ఇక్కడికి వస్తారు. మరి షేక్ నూరి ఫాతిమా గారు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో ఎందరో జ్యేష్ఠులు, శ్రేష్ఠులు, గరిష్ఠులు, వరిష్ఠులు, ప్రాజ్ఞులు, విజ్ఞులు, మనోజ్ఞులు, దైవజ్ఞులు, సర్వజ్ఞులైన వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి కళల పట్ల ఆరాధన, అర్చన, ఒక జపించి, తపించి, పలకరించి, పరవశించి, పలకరించి, పులకరించి, ఆరాధించి, కళలకి పెద్దపీట వేసి అగ్రతాంబూలం ఇచ్చి చేయాలి అనే ఒక శుభ సంకల్పం, సత్సంకల్పం, సదాచారం, సదాశయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి అందరూ కూడా ఎంతో శ్రమపడి చాలా చక్కగా కార్యక్రమం ఏర్పాట్లు, మంచి మంచి ఏసీ రూమ్స్, కళాకారులను గౌరవించడం ఎట్లా, భోజరాజు కాలంలో కూడా కళలను గౌరవించారు. ఎందుకో తెలుసా? కళాకారులను గౌరవించడం దేశం సుభిక్షంగా ఉంటుంది, వర్షాలు కురుస్తాయి, సకాలంలో పంటలు పండుతాయి. అందుకనే కళలను గౌరవించాలి, కళాకారులను పూజించాలి అనేటువంటి రాజుల కాలం నుంచి కూడా ఇది ఉన్నది. ఎందుకని రాజులు పోషించారు కళలంటే దేశం సుభిక్షంగా, కాడి మేడి పాడి పంట, పశువు శిశువు, తల్లి పిల్ల చెల్లి అందరూ కూడా చక్కగా ఉండాలి అనేటువంటి ఒక ఆశ, ఆకాంక్ష, ఆశయం, ఆదర్శం, అభిలాష, అభిరుచితోటి ఈ కళాకారులని, కళల్ని ప్రోత్సహిస్తారు. లైఫ్ ఈజ్ షార్ట్, ఆర్ట్ ఈజ్ లాంగ్. సభా కార్యక్రమం మొదలవుతుంది అని చెబుతుండండి. అద్భుతమైన నాటకాలు ఉన్నాయి అని చెప్పి
మహానుభావులు అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ నేతృత్వంలో నంది నాటకోత్సవం 2022కు స్వాగతం సుస్వాగతం. మరికొద్దిసేపట్లో ఈనాటి కార్యక్రమాల ప్రారంభ సభ ప్రారంభం కాబోతోంది. ఈ ప్రారంభ సభ అనంతరం అత్యంత ప్రతిష్టాత్మకంగా మంచి నాటక ప్రదర్శనలు ఈరోజు మీరు తిలకించబోతూ ఉన్నారు. ప్రారంభ సభ అనంతరం ముందుగా కళాసాగర నాటక సంక్షేమ సేవా సంఘం రాజాం వారి శ్రీ కాళహస్తీశ్వర మహత్యం భక్త కవి నత్కీర పద్య నాటకాన్ని మనం ఉదయం 11 గంటలకు ప్రదర్శన కాబోతోంది. రచన కళారత్న డాక్టర్ మీగడ రామలింగ స్వామి, దర్శకత్వం శ్రీ మీగడ మల్లికార్జున స్వామి. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 వరకు శ్రీ కళానికేతన్ హైదరాబాద్ వారి ఎర్ర కలువ సాంఘిక నాటకం. రచన శ్రీ ఆకురాతి భాస్కర్ చంద్ర, దర్శకత్వం డాక్టర్ వెంకట్ గోవాడ. ఈనాటి కార్యక్రమాల్లో సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు అమృత లహరి థియేటర్ ఆర్ట్స్ గుంటూరు వారి నాన్న నేనొచ్చేస్తా సాంఘిక నాటిక. రచన శ్రీ తాళబొత్తుల వెంకటేశ్వరరావు, దర్శకత్వం శ్రీమతి అమృత లహరి. ఇక ఈనాటి కార్యక్రమాల్లో సాయంత్రం 6:30 నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీ దుర్గా భవానీ నాట్య మండలి తెనాలి వారి శ్రీ రామభక్త తులసీదాస్ పద్యనాటకం. డాక్టర్ ఐ మల్లేశ్వరరావు రచన, దర్శకత్వం శ్రీ ఆదినారాయణ. ఇవి ఈరోజు ప్రదర్శన కాబోతున్నటువంటి నాటక వివరాలు. మరికొద్దిసేపట్లో నంది నాటక శుభారంభ మహోత్సవ సభ ప్రారంభం. బయట వేచి ఉన్నటువంటి ఆత్మీయ అతిథులు, పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ కళా ప్రాంగణానికి విచ్చేసి మేమే స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా సవినయంగా స్వాగతిస్తున్నాం. అతిథులను పూర్ణ కుంభంతో కళా ప్రాంగణానికి తోడ్పడుస్తున్నటువంటి సుందర దృశ్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు విప్పు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి విప్పు సోదరులు విచ్చేశారు. అలాగే శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు శాసన మండలి విప్పు విచ్చేశారు. వారిని సాదరంగా సప్రశయంగా మన చైర్మన్ శ్రీ పోసాని కృష్ణమురళి గారు ఆహ్వానించారు. అప్పిరెడ్డి గారు చెప్పాను, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. నూరి ఫాతిమా గారు, వారిని కూడా వేదిక మీదకి సాదరంగా సప్రశయంగా ఆహ్వానిస్తున్నాం. తూర్పు ఇన్ఛార్జ్ శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు, శాసనమండలి విప్పుని మన చైర్మన్ గారు శ్రీ పోసాని కృష్ణమురళి గారు, అలాగే మన ఎండి గారు శ్రీ విజయ్ కుమార్ రెడ్డి గారు, మన ఎండి గారు వారిని ఆహ్వానించారు. శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు శాసనమండలి విప్పు, వారిని సాధారణంగా సప్రశయంగా సభక్తిపూర్వకంగా ఈ నంది నాటకోత్సవాలకి ఆహ్వానిస్తున్నామండి. చైర్మన్ గారు వారిని మేళ తాళాలతోటి చక్కని సాదరపూర్వకమైనటువంటి స్వాగతంతో ఆహ్వానించడం జరిగింది. శ్రీ వచ్చిన అతిరథ మహారథ అతిథి దేవుళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
చలనచిత్ర టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ సాదరంగా సప్రశయంగా సభక్తిపూర్వకంగా ఆహ్వానిస్తుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళలకు పెద్దపీట వేసి అగ్రతాంబూలం ఇచ్చి మరి కళాకారులందరినీ కూడా పూర్ణ కుంభంతో ఆహ్వానించడం అనేది చాలా ముదావహమైనటువంటి అంశం. అలాగే మనకి ఇక్కడ ప్రతి కళాకారుడు ఒక సుమనస్వి, సృజనాత్మక తేజస్వి, సువర్చస్వి, మధుర వచస్వి, కళా తపస్వి, నటనా పిపాసి, మంచికి మార్గదర్శి ఆ కళాకారుడు అని చెప్పి గౌరవించడం జరిగింది. అలాగే కళలు మానసిక వికాసాన్ని, ప్రకాశాన్ని కలిగించి దేశాన్ని సుభిక్షంగా ఉంచుతాయి, సస్యశ్యామలంగా ఉంటాయి అని చెప్పి మనకు తెలుసు. వెన్నెల కాచినట్లు, కలువలు పూసినట్లు, మల్లెలు విరిసినట్లు, మలయమార్తం వీచినట్లు, తారలు మెరిసినట్లు, మనసులు మురిసినట్లు, హిమం కురిసినట్లు, హేమం మెరిసినట్లు మనందరం కూడా మురిసి మై మరుద్దాము ఈ కార్యక్రమానికి. అతిథుల్ని చక్కగా ఆహ్వానించి మేళతాళాలతోటి వాళ్ళని శాంతంగా ప్రశాంతంగా కూర్చోబెట్టి మరి ఈ కార్యక్రమం నంది నాటకోత్సవాలు ఈ గర్తపురిలో గుంటూరులో బల్జేపల్లి లక్ష్మీకాంతం గారి ఒక సాయిల్ మ్యాన్ ఆఫ్ ద, ఆయనకి సాయిల్ మ్యాన్ అనేటువంటి బిరుదు ఉందండి లక్ష్మీకాంతం గారికి. ఆయన చేసినటువంటి నాటక రంగంలో కృషికి చిహ్నంగా, ప్రతీకగా, పతాకగా ఈ పేరు పెట్టడం జరిగింది. దీనికి కళల కాణాచి, సంగీత విపంచి, కవిత విరించి, నాగరికత సూచి, సంస్కృతి సురుచి, సాంప్రదాయ దిక్సూచి, మేధా సవ్యసాచి కళాకారుడు. కాబట్టి కళామ తల్లి ఎట్లా ఉంటుందంటే ఆమె మల్లిక, నవ్వుల మొలక, కులుకుల చిలుక, పొవ్వుల మాలిక, నవ్యగీతిక, నవరసాల భావుక, పెట్టింది ముక్కుపుడక, వేసింది పట్టురవిక, కట్టింది పచ్చకోక, అందానికి ప్రతీక, ఆనందానికి పతాక, సంస్కృతి మాతృక, సంప్రదాయాల ఏలిక, ఇచ్చింది నాటిక, అది బంగారు కానుక, తీరింది మన కోరిక. ఇవాళ ప్రభుత్వం ఈ నంది నాటకోత్సవాలతోటి ఒక బంగారు కానుకగా ఈ నాటికల కార్యక్రమాన్ని మనకు అందిస్తోందండి. నాటికలు నవనీతం, నవపారిజాతాలు, నయగరా జలపాతాలు, నవనవోన్మేష సుప్రభాతాలు, నందనవన నందివర్ధనాలు. మరి నాటకం అంటేనే కావ్యేషు నాటకం రమ్యం. కావ్యేషు నాటకం రమ్యం అన్నది పండిత వాక్కు. అది కళాకారులకి ఎక్కువ మక్కువ. వాళ్ళు చక్కని చిక్కని కళని పండించడానికి ఆ వాక్కు మంచి స్ఫూర్తిగా ఉంటుంది. ఈ నంది నాటకోత్సవాల యొక్క కీర్తి దీప్తి స్ఫూర్తి దిగంతాలకు అనంతంగా వ్యాప్తి చెందాలి అని మనందరం కోరుకుందాము. నాటకం నవరసాల్ని పండిస్తుంది. శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతరసాలైనటువంటి నవరసాల్ని నవరత్నాలాగా పండిస్తుంది ఈ నాటకం అని చెప్పి తెలియజేస్తున్నాము. మరి నాటకం ఆంగికం, ఆహార్యం, ఆంగికం, వాచకం, స్వాత్వికాభినయం అని చెప్పి చతుర్విధాలుగా మనందరం కూడా అలరింపజేసేటువంటి ఒక మంచి కళ. సమాజంలోని రుగ్మతలపైన ఎక్కుపెట్టినటువంటి విల్లు. కళాకారులు వాళ్ళ యొక్క మనసును ధనస్సులాగా ఉంచి సమాజానికి తేజస్సు, శ్రేయస్సు, ప్రేయస్సు, బంగారు ఉషస్సులాగా భగవంతుని ఆశీస్సుల్ని అందిస్తారని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ నాటక మనకి కార్యక్రమాన్ని శుభారంగంగా ప్రారంభించుకోవడానికి మా సోదరులు లేళ్ల అప్పిరెడ్డి గారు, శాసన మండలి విప్పు, వారిని సాదరంగా సప్రశయంగా సభక్తిపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు ఎఫ్డిసి వారు. మరి కార్యక్రమాన్ని మనందరం కూడా చక్కగా పాల పొంగళ్ళు, రంగోలీ హంగులు, ముగ్గుల ముంగిళ్ళు, మురిపాల గొబ్బిళ్ళు, సంతోషాల సందళ్ళు, సరదాల ఉరవళ్ళు, సంస్కృతి వరవళ్ళు, విరిసిన మందారాలు, మెరిసిన హేమం, కురిసిన శుభం, మనకి
ఈ నాటకోత్సవం అని చెప్పి తెలియజేస్తున్నాము. సంక్రాంతి క్రిస్మస్ ముందే వచ్చేసిందోచ్చి ఎలా నాటకోత్సవాలలాగా. కాబట్టి ఇవాళ తొలి ఏకాదశి, ఎల్లుండి జీసస్. మన సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా ముందస్తుగా ఎఫ్టీసీ వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. కళలు శాంతి, కాంతి, క్రాంతి, ప్రశాంతి, సౌఖ్యం, భాగ్యం, సౌభాగ్యం, వర్షం, హర్షం, సస్యం, ఆహారం, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. అందుకే రాజుల కాలం నుంచి కూడా కళల్ని పోషిస్తున్నాం మనం. నాటకాలు కిన్నెల తరంగాలు, మీగడ తరగలు, వెన్నెల వాగులు, తేనెల మడుగులు, మలయ మారుతాలు, మాధుర్యాల జరులు, మాటల మంత్రాలు, సరస్వతి మంజీరాలు, సంగీత విరులు, సాహితీ జరులు, సంభాషణల లహరులు, నటనా గిరులు, నాట్య శిఖరాలు మనందరం కూడా చూడబోతున్నాం కొద్ది క్షణాల్లో. కళాకారుడికి నటనకై దాహార్తి, ఆసక్తి, అనురక్తి, శక్తి, యుక్తి, భుక్తి, భక్తి, కీర్తి ఆయన యొక్క స్ఫూర్తి. అందుకే దిగంతాలకు వ్యాప్తి. సమాజం కలిమి, బలిమి, చెలిమి, కూరిమి, ఓరిమి, మేలిమితో మిలమిలా తడతడ కళకళలాడాలంటే కళలు చక్కగా పరిడవిల్లాలి, పరవశించాలి, పరిమళించాలి. చైర్మన్ గారు, ఎఫ్డీసీ చైర్మన్ గారు ప్రేక్షకుల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా పిల్లల్ని ఉత్తేజపరుస్తున్నారు. యువతరం తరం నిరంతరం వాళ్ళందరూ కూడా నిరంతరం యువత దేశ భవిత నడత. శ్రీ పోసాని కృష్ణమురళి గారు వెళ్ళి చైర్మన్ గారు యువతకి ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని పంచి పెంచి మరలా తిరిగి వెనక్కి వస్తున్నారు. మేనేజర్ గారు, సాయి గారు, ఇంకా లేట్ చేస్తే పిల్లలు వెళ్ళిపోతారు, వాళ్ళని చూసి పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు. మనమే చూసుకోవాలి. తొందరగా రండి. ఏమండి ఎమ్మటి చెప్పండి, లేట్ చేయొద్దు. అలా ఎప్పుడు 11:30 అయింది. శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు, శాసనమండలి విప్, వారిని సాదరంగా, సప్రశయంగా, సభక్తిపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రండి సార్. అలాగే మన చైర్మన్, ఎఫ్టీసీ చైర్మన్ శ్రీ పోసాని కృష్ణమురళి గారు, మన ఎండి శ్రీ విజయకుమార్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాలండి. మీ కర్తాళ ధ్వనులు వాళ్ళని సాదరంగా, సప్రశయంగా, సభక్తిపూర్వకంగా, సగర్వంగా నంది నాటకోత్సవాలు అంగరంగ వైభవంగా, అంబరానంటే సంబరంగా, శుభారంభంగా ప్రారంభించుకోబోతున్నాము. సోదరులు శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు, శాసనమండలి విప్ వారు విచ్చేశారు. వారికి చక్కని పరిమళభరిత పుష్పగుచ్చాన్ని ఈ బాలిక, అందాల బాలిక ఏలిక అందిస్తుంది. డిప్యూటీ మేయర్ శ్రీమతి నూరి ఫాతిమా గారు, తూర్పు ఇన్ఛార్జి మేడం గారిని సాదరంగా, సప్రశయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ మందపాటి శేషగిరిరావు గారు, గ్రంథాలయ చైర్మన్, వారిని సాదరంగా, పెద్దలు, జ్ఞాన సమృద్ధులు, వారిని సాదరంగా, సప్రశయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత
సజిలా గారు, డిప్యూటీ మేయర్ సజిలా గారు, వారిని సాధారణంగా సప్రశయంగా సభక్తిపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పురుషోత్తమ గారు, కుమ్మరి శాలివాహన సంఘం చైర్మన్ గారు, వారిని కూడా సాధారణంగా సప్రశయంగా సభక్తిపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రండి సార్. ముంతాజ్ పఠాన్ గారు, దివ్యాంగుల సంస్థకి చైర్మన్, వారిని కూడా సాధారణంగా సప్రశయంగా సభక్తిపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పానుగంటి చైతన్య విద్యార్థి నాయకులు యువతరంగం పానుగంటి చైతన్య గారిని సాధారణంగా సప్రశయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చూసారా, విద్యార్థులు అనగానే ఎంతైనా వాళ్ళ విద్యార్థులు కదా. మన ఎఫ్డిసి చైర్మన్ శ్రీ వీరందరికీ పరిమళ భర్త పుష్పగుచ్చాలను అందించవలసిందిగా బాలికల్ని కోరుతున్నాను. ఈ బాలికలు సజిలా గారు, సార్ ఇంకెవరిని పిలవమంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్పండి. మీరు ఇప్పుడు వస్తున్నది ఎవరు? శ్రీ చెల్లుబైన వేణుగోపాలకృష్ణ గారు, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ, బీసీ సంక్షేమ శాఖ వర్యులు. మేడం జేసీ మేడం గారు వచ్చేశారు. శ్రీమతి రాజకుమారి గారు, అలాగే దుర్గ గారు. మనకి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ గారు, గౌరవనీయులు రాష్ట్ర సమాచార పౌర సరఫరాల మంత్రి గారు, అలాగే సినిమాటోగ్రఫీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, అలాగే జేసీ శ్రీమతి గుణ్యా రాజకుమార్ గారు, అడిషనల్ మెజిస్ట్రేట్ కూడా వారిని సాధారణంగా సప్రశయంగా ఆహ్వానిస్తున్నాము. చక్కని పరిమళ భర్త పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. ఇవాళ ఒక మంచి విశేషం, శ్రీ చెల్లుబైన వేణుగోపాలకృష్ణ గారి యొక్క పుట్టినరోజు. ఇవాళ వారికి శతమానం బహుమానంగా భగవంతుడు ఇవ్వాలని మీ కర్తాల ధ్వనులతోటి కోరుకుంటున్నాం. శ్రీ పోసాని కృష్ణమురళి గారు. ఇప్పుడు జ్యోతి ప్రకాశన కార్యక్రమం, అతిథుల యొక్క అమృత హస్తాలతోటి జ్యోతి ప్రకాశన కార్యక్రమం మనం జ్యోతి ప్రకాశన కార్యక్రమాన్ని చేయవలసిందిగా అతిథులందరినీ ఆహ్వానిస్తున్నాము. గౌరవ మంత్రివర్యులు, ఆ కళాకారులు శివుని గెటప్లో ఉన్న వారిని రమ్మంటున్నారు. రండి. చక్కని జ్యోతి ప్రకాశన కార్యక్రమాన్ని అతిథుల యొక్క అమృత హస్తాలతోటి అక్కర్లేదు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణో దీపేన సాధ్యతే సర్వం దీపరాజానమోస్తుతే సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్హినా యోజితం ప్రియో గ్రహాణ మంగళం దీపం త్రైలోక్యతమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే దీపదేవతాభ్యో
అందరూ హలో బల్జేపల్లి హలో బల్జేపల్లి మరి బల్జేపల్లి లక్ష్మీకాంతం గారి ఫోటోకి పూలమాలలు వేసి జ్యోతి ప్రకాశన కార్యక్రమం చేశారు. వేద ఆశీర్వచనం అందిస్తున్నారు. హిందూ పబ్లిక్ స్కూల్ పిల్లలు మా తెలుగు తల్లికి శంకరంపాటి సుందరాచారి గారి ధన్యవాదాలండి. ఇప్పుడు హిందూ పబ్లిక్ స్కూల్ వాళ్ళందరూ కూడా వచ్చి పిల్లలు బాలికలు శంకరంపాటి సుందరాచారి గారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ రెండమ్మ ఇలా రండి.